ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధవిద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్నహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాన్ లేభే సయేషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈరోజు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ చాలా అద్భుతంగా నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి హేమను మనసారా చాలా ఆనందంగా అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. స్పష్టత, దోషరహితత్వం, విషయ వివరణ, సమయానికి కట్టుబడి ఉండడం, విలక్షణంగా విశదంగా చెప్తున్నట్టుగానే ఎక్కడ ఏది స్కిప్ చేసినట్టు కాకుండా చక్కగా స్పష్టంగా 2 శ్లోకాలలో ఉండేటటువంటి అంశాలని చాలా అందంగా అవగాహన చేసుకున్నారు. అవగాహన చేసుకున్న వాటిని మళ్ళీ చాలా చక్కగా వివరించారమ్మా. భగవంతుడు మీకు చక్కటి సామర్థ్యాన్ని ఇచ్చాడు, చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఆ కురతాళ్వాన్ యొక్క శ్రీ సూక్తులని లేదా పెద్దలు మనకు అందించినటువంటి మంచి గ్రంథాలలో ఉండే మంచి విషయాలని ఇలా చక్కగా అందరికీ అందించగలగాలి. అలాంటి ప్రయత్నంలో మీరు మరొకసారి మీ సమర్థతని, మీ శ్రద్ధని నిరూపించుకున్నారు. ఇందులో ఎంచడానికి ఏమీ లేదు. అమ్లానాహ అన్న చోట కొంచెం తడబాటు వచ్చింది తప్ప ఇంకెక్కడ అందులో కూడా దోషం లేదు. ఆ అమ్లానా అన్న చోట దీర్ఘం ఒక్కటే కొంచెం తడబాటులో అంటే స్పీడ్గా చదవడంలో వెళ్ళింది. కానీ ఎంత స్పష్టంగా ఉందంటే విషయం వివరణ అంత స్పష్టంగానే ఉంది, వాక్యాలను కూర్చుకున్న తీరు అంత బాగుంది. ఆ మొత్తం ఆ 5 నిమిషాలలో ఇంత విషయాన్ని ఇంత అందంగా కూర్చుకొని స్పష్టంగా చక్క నిండు కుండలాగా దాన్ని అందంగా వివరించారు. కంగారు కానీ, తడబాటు కానీ, లేదా ఏ రకమైనటువంటి సందేహం కానీ లేకుండా వివరించారు. ఇవాళ ఈ మననం చాలా చాలా ఇంపుగా అనిపించింది. ఇలాంటి సమర్థత, ఇలాంటి అవకాశం ఇతోధికంగా ఆచార్య అనుగ్రహంతో పరిపూర్ణంగా కలగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి పాఠ్యాంశాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖర సంతనోతు మయి సంతతం హరి నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిర్ణయిష్మా శృతివసాత్. పాణిపాదవదనాక్షి వదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసీ శృంగం పరభాగమియాద్రవేస్తమిశ్రా
వరదా తత్వై వరదాద్యత్వై తన్నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగం నను కౌంతలీతమిశ్రా ఉభయోరపి పక్షయోః తిథిర్యా విషమీభావనిరాసదాస్తమీతి ఉపమానజ సంపదే సేందోః వరదాభూద్భవతో లలాటలక్ష్మ్యాः अलकाळिचिकीर्षया किलात्ता सुपरीचिक्षिषया ललाटपट्टे सुमशी निकषीकृता भ्रुवौ ते वरदस्यात् अकृतत्वतस्तु नैवम् स्रवसश्च दृशश्च शब्दरूपग्रहणे ते न हि जीववद्व्यवस्था उभयोरखिलेक्षणक्षमत्वात् वरदातश्रवणाश्रये दृशौ ते करुणारसवाहि वीक्षणोर्मेः वरद प्रेममय प्रवाह भाजः तततीरवनावळी भ्रुवौ दृक्चलसिन्धोस्तव नासिकैव सेतुः विभवम् विवृणोति विस्तृणीते रुचमाविष्कुरुते कृपामपार अभिवर्षति हर्षमार्द्रभावम् तनुते ते वरदैष दृष्टिपातः अरुणाधर पल्लवेलसन्ती वरदासो द्विजचन्द्रचन्द्रिका ते अधिविद्रुममस्तनिस्तलाळी रुचमाविष्कुरुते हि पुष्कराक्ष स्मितनिर्झरिका विनिष्पतन्ती तव वक्षस्थलभूतले विशीर्ण वरद प्रभिभर्तिहारलक्ष्मीमपि मुक्तावलिका नदीव तज्ज परिमण्डितरासमण्डलाभिर्वरदाघ्रातमभीष्टगोपिकाभिः अनुवर्तितदातनप्रहर्षादिव फुल्लम् हि कपोलयोर्युगन्ते मुखमुन्नसमायताक्षमुद्यत्स्मितदन्तम् रुचिराधरम् नतभ्रु लसदम् सविलम्बिकर्णपासम् वैते निश्चलमस्तु हस्तिनाथ पद्मायाः प्रणयरसात् समासजन्त्यात् स्वम् बाहुम् सुबमुहतो तेन भुजेन तेन काम्नामान्वभवदहो दशाम् तदा त्वे कण्ठस्थे करिगिरिनाथ कम्बुकान्तः सायामाधृतपर्णेत्थयोऽप्थयो वा तादृश्य स्फुटमदवादिशश्चतस्रः चत्वारो वरद वरप्रदास्त्वदीया भासन्ते भुजपरिघास्तमालनीला आश्लेषे वरदभुजास्तवेन्दिरायाः गोपीनामभिमतरासबन्धनेव बन्धे वा मुदमधिकाम् यशोदयाहो सम्प्राप्तास्तव नवनीतमोषदोषात् सालीया इव विटपाः सपल्लवाग्राः कल्लोला इव जलधेः सविद्रुमाग्राः भोगीन्द्रा इव च पणामणिद्धवक्त्राः भासन्ते वरदभुजास्तवारुणाग्राः अम्बोधे स्वयमभिमन्थनम् चकर्थ क्षोणीध्रम् पुनरभिभिश्च सप्तरात्रम् सप्तानाम् विवलयसि स्म कण्ठमुक्ष्णाम् अम्लाना वरद తథాపి పాణయస్తే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మీరు చదవబోయేటటువంటి ప్రమాణ తిరట్టుని ముందుగా చెప్పేస్తాను, లేకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నిన్న పెరుమాళ్ తిరుమొழிలో 2లో 3, 2లో 6 అని చెప్పాను నేను. కానీ ఆ పాశురం వద్దు, ఎందుకంటే మళ్ళీ మీరు ఏ పాసురం అని అడగకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందులో ఏరడర్తదుం ఏనమాయ్ అంటూ ఏరడర్తదుం అన్నది ఒక్క సప్త వృషభ భంజనాన్ని గురించినటువంటి ప్రస్తావం ఉంటుంది. మిగిలిందంతా ఇతర అవతార వైభవాన్ని చెప్తుంది. కాబట్టి అది మనం భాగవతంలో విశేషంగా చదువుకుంటాం కనుక మళ్ళీ దానికే ప్రమాణంగా ఈ పాసురాన్ని కాకుండా ఇవాళ మనం చెప్పుకునేటటువంటి శ్లోకానికి అన్వయించేటటువంటి పాసురంగా పెరుమాళ్ తిరుమొழிలో 7వ దశకంలో 6వ పాసురాన్ని నోట్ చేసి పెట్టుకోండి. పెరుమాళ్ తిరుమొഴి 6వ దశకం. 2లో 3 చెప్పానో 6 చెప్పానో, కానీ ఆ 2లోది అక్కర్లేదు, ఏడర్థం అవసరం లేదు. ఇక ఇప్పుడు పెరుమాళ్ తిరుమొഴിలో ఇంకొక పాసురం చదువుదాం. 7వ దశకంలో 6వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. దీనికి బదులు అదిగా మనం పెట్టుకుందాం. మిగిలినవన్నీ నిన్న నేను మీకు చెప్పి ఉన్నాను. అలాగే ఇవాళ మనం గోపాల వింశతిలో లీలాయష్టిం కరకిసలయే అనేటటువంటి శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసుకుందాం. అదొకటి నోట్ చేసుకోండి. నేను నెంబర్ చెప్పక్కర్లేదు, గోపాల వింశతి మనకి బాగా చదువుకున్నాం కాబట్టి లీలాయష్టిం కరకిసలయే అనేటటువంటి శ్లోకం. అలాగే పెరియాళ్వార్ తిరుమొழிలో నేను పాసురం మొదలు చెప్తాను, అది ఏ దశకమో ఏ శతకమో మీరు చూసుకోండి.
తన్ముఖత్తు చుట్టి అనేటటువంటి దశకంలో అదే పాశురాన్ని చివరిలో అనుసంధానం చేద్దురుగాని. నిన్న మళ్ళీ కొన్ని చెప్పు ఉంచాను కదా, శ్రీరంగరాజస్తవం పూర్వ శతకంలో, భాగవతంలో నిన్న చెప్పాను. వాటితో పాటుగా ఇవి కూడా చివరిలో ఇవాళ ఇది కంప్లీట్ చేసేసుకుందాం. ఇవాళ చెప్పుకున్న శ్లోకాలకి ఇవాళే చెప్పుకుంటే మనకి బాగుంటుంది కాబట్టి నిన్న చెప్పిన దాంట్లో మార్పుకి ఇప్పుడు చెప్పాను. నిన్న చెప్పినవి నిన్నటిగా ఉంటాయి. పెరుమాళ్ తిరుముడిలో మాత్రం పాశురం మారుతుంది. 7వ దశకంలో 6వ పాశురం అవుతుంది. పెరియాళ్వార్ తిరుముడిలో ఇప్పుడు మనకి చెప్పిన తన్ముఖత్తు చుట్టి అనేటటువంటి పాశురం కూడా అనుసంధానం చేయాలి. గోపాల వింశతిలో లీలాయష్టిం కరకిసలయే అనేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ మనం ముందుకు సాగుతాం. ఇక ఇవాళ మనం చేసుకునేటటువంటి ఎక్సర్సైజ్ రివిజన్ అది ఒక్కసారి కొంచెంగా చేసుకుంటూ మనం విషయంలోకి వెళ్ళిపోదాం. అందులో నిన్నటి శ్లోకంలో మనకి అభిమంధనం అనేటటువంటి పదం ఉంది చూడండి. అంబోధే స్వయం అభిమంధనం చకర్థ. ఆ శ్లోకంలో క్రియాపదం చివరికి లేదు అనుకున్నాం, కానీ ప్రతిపాదంలోనూ క్రియాపదం ఉంది అని మనం 3 క్రియాపదాలని చెప్పుకున్నాం. అందులో చకర్థ అంటే కృతవాన్ అని అర్థం అన్నమాట. మనకి ఇంతక చికీర్ష అనే పదం కూడా ఒక శ్లోకంలో వచ్చింది చూసారా. అలా కాళి చికీర్షయా అంటే చెయ్యాలనేటటువంటి కోరిక. అలాగే చకర్థ అంటే చేసేవు అని అర్థం. దానికే మనం ఆళ్వందార్ స్తోత్రంలో శ్లోకాన్ని కూడా రిఫరెన్స్ గా చెప్పుకున్నాము. దానికి ముందున్న పదం చూడండి, అభిమంధనం అనేటటువంటి పదం ఉంది. వెరీ గుడ్. 33వ శ్లోకంలో ఈ అభిమంధనం అనే పదం లాంటిదే మనకి విభవం వివృణోతి అనే శ్లోకంలో ఒక పదం ఉంది. ఆ పదాన్ని గుర్తించి పెట్టగలిగితే చూడండి, అభి అనేది ఉపసర్గ, మంధనం అంటే మధించటం అని అర్థం ఇక్కడ. అలాగే అభి అనేటటువంటి ఉపసర్గతో కూడినటువంటి ఒక పదం విభవం వివృణోతి అనే శ్లోకంలో ఉంది. నెంబర్లు నేను చెప్పకుండా మీరు ఆ శ్లోకంలో ఆ పదాన్ని గుర్తించగలిగితే పెట్టండి. శ్లోకం నెంబర్ నాకు అవసరం లేదు. శ్లోకం గుడ్. అభివర్షతి అనేది పదం అన్నమాట. అందులో విభవం వివృణోతి అనే శ్లోకంలో అభివర్షతి హర్షం ఆర్ద్రభావం తనుతే అని చెప్పుకున్నాం కదా. అభివర్షతి అనే పదం గుర్తుపెట్టుకోండి. అభివర్షతి అక్కడ అభిమంధనం అనేటటువంటి పదం ఇక్కడ మనకి స్పష్టంగా తెలియచేయబడింది. అదొకటి. ఇంకా క్షోణీధ్రం అనే ఒక పదం ఉంది చూడండి. క్షోణీధ్రం అంటే ఇందాక పర్వతం అని హేమ కూడా దాన్ని స్పష్టం చేసి చెప్పారు. క్షోణీధరం, మహీధరం ఇలాంటి పదాలు వింటూ ఉంటాం. అంటే మహీధరము అంటే కొండ, క్షోణి అంటే కూడా భూమి కాబట్టి క్షోణీధరం అంటే కూడా కొండ అని అర్థం. ధరం అని కాకుండా ధ్రం, క్షోణీధ్రం అంటే కూడా కొండ. ఈ ప్రయోగం మనకి ఆ సుందర బాహుస్తవంలో చెయ్యబడి ఉంది. క్షోణీధ్రం అని, మహీధ్రం అని. మహీధ్రం అనే పదం మనకి ఎక్కువ 2 సార్లు సుందర బాహుస్తవంలో చెయ్యబడింది అనుకుందాం. ఇప్పుడు ఆ శ్లోకాల జోలికి వెళ్ళొద్దు, చాలా సమయం మనకి అయిపోతుంది. అలాగే ఇంకొక పని ఉంది చూడండి. ఇంకొక పదం భోగీంద్రాయివ, అంతకు ముందు శ్లోకంలో భోగీంద్రాయివ చ ఫణామణీద్ధ వక్త్రాహ అని ఉంది. ఫణామణి ఇద్ధ వక్త్రాహ అని ఉంది. అంటే ఇంధీ దీప్తౌ అని అక్కడ ఒక ధాతువు. ఇద్ధం అంటే ప్రకాశిస్తున్నా అని అర్థం. సుందర బాహుస్తవంలో 26వ శ్లోకంలో ఏష్వేకేషు గుణేషు అనే ఆ శ్లోకం ప్రారంభమవుతుంది. అందులో చివరి పాదంలో ఇత్థం అనేటటువంటి పదప్రయోగం ఉంటుంది. ఒక్కసారి గమనించండి మీరు. ఇత్థం అని ఉంటుంది అన్నమాట. అంటే ప్రకాశిస్తున్నా అని అర్థం. అది అక్కడ ఆ క్రియాపదమే ఇక్కడ కూడా మనకి ఫణీద్ధ వక్త్రాహ అంటే ఆ మణులతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి శిరోభాగములు కలిగిన గుడ్. 4వ పాదం ఇత్థం అని. అంటే మహీధ్రం అన్న పదం, క్షోణీధ్రం అన్న పదం. ఇంతకు ముందు మహీధ్రం అని సుందర బాహుస్తవంలో వచ్చింది, ఇప్పుడు ఇక్కడ క్షోణీధ్రం అని వచ్చింది. అలాగే యుద్ధం అనే పదం ఇంతకు ముందు సుందర బాహుస్తవంలోనూ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ కూడా అది పదప్రయోగం ఇందులో కూడా జరుగుతోంది అని మనం అనుకుంటూ ఇక్కడ
ఇంతకంటే ఎక్కువ కాకుండా ఈ 45వ శ్లోకంలో క్రియాపదాలు జాగ్రత్తగా గమనిద్దాం మనం. క్రియాపదాలు ఏవేవి అంటే చకర్థ అనేది ఒక పదం. చకర్థ అంటే చేసెను అని అర్థం అన్నమాట, చేసేవు అని ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే అభిభహ అని మరొక క్రియాపదం ఉంది, భరించేవు అని అర్థం అన్నమాట. భృతవాన్, కృతవాన్ అని సంస్కృతంలో దానికి మనం చెప్పుకోవాలి. కృతవాన్ చేసితివి, భృతవాన్ భరించితివి అని అర్థం. అభిభుహు అని భూతకాలిక క్రియలన్నమాట ఇవన్నీ కూడా. అభిభుహు భరించావు, దేన్ని భరించావు అంటే క్షోణీధరాన్ని భరించావు అని అర్థం. దేన్ని చేసావు అంటే మథనం చేసేవు అని అర్థం. అలాగే వివలయసి అని ఉంది చూసారా, వివలయసి అంటే దాన్ని వివక్రీడనం అంటే విరిచేయటం అనే అర్థంలో చెప్పుకోవచ్చు, లేదా బంధించటం అనే అర్థంలో కూడా చెప్పుకోవచ్చు. మెడలు నులిపి పెట్టడం అంటే మెడలు మెలితిప్పడం అన్నప్పుడు వివక్రితవాన్ అని అనుకోవచ్చు, లేదా బధ్నాసి అని దాన్ని బంధించేసేవు అని అర్థంలో 3 క్రియాపదాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న చెప్పుకున్న 2 శ్లోకాలలో కూడా హేమ 3 ఉపమానాలని చాలా అందంగా చక్కగా వర్ణించారు. మనకి 41వ శ్లోకం నుంచి కంఠవర్ణన బాహువర్ణన చేస్తున్నారు అని అనుకున్నాం కదా. కంఠవర్ణన పద్మాయాహ అనేటటువంటి శ్లోకంలో అక్కడ భుజాల ప్రసక్తి ఉంది, కానీ ప్రాధాన్యం దేనికి అంటే ఆ కంఠం ఏ స్థితిని పొందిందో కదా అని అనడంలో కంఠం మీద ప్రధానమైనటువంటి ఊనిక కనుక ఆ శ్లోకం కంఠాన్ని వర్ణిస్తోంది అని మనం నిశ్చయం చేసుకోవాలి. తర్వాత 3 శ్లోకాలలో మనకి భుజవర్ధనుని చేస్తున్నారు. 42, 43, 44 శ్లోకాలలో ఈ 3 కూడా భుజవర్ణనే. అంటే మనకి నిన్నటి శ్లోకంలో చేతులని వర్ణిస్తున్నట్లుగా అనిపిస్తుంది, అరుణాగ్రాహ అరుణాగ్రాహ అని అన్నారు కాబట్టి. కానీ చేతులతో కూడిన ఎర్రనైన అంగుళులతో కూడినటువంటి భుజములు అన్నదానికే 3 రకాలైనటువంటి ఉపమానాలు అక్కడ చెప్పారు అని. అది అలలతో అంటే తరంగాలతో చేతులని పోలుస్తారు అనడానికి మనం పెరుమాళ్ తిరుమలలో చదువుకున్నాం. ఇవాళ శ్రీరంగరాజస్తవంలో కూడా అనుసంధానం చేసుకుంటాం. అంటే సముద్ర తరంగాలతో చేతులని పోల్చటం అనే దానికి అక్కడ మనం ప్రమాణాన్ని చెప్పుకున్నాం. అలాగే సాలవృక్షపు శాఖలతో ఉపమానాన్ని చెప్తున్నారు అని అనుకుంటున్నాం. చెట్టు కొమ్మలతో భుజాలకి ఉపమానాన్ని చెప్పడం అనడానికి వరదరాజస్తవంలోనే ఇంతకు ముందు ఏ చెట్టు కొమ్మలుగా చెప్పారు అనే దాన్ని ఒక్కసారి మనం చూసుకుంటే మనకి ఈ రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. ఏ చెట్టు కొమ్మగా చెప్పారు? పారిజాత విటపాన్ అని పారిజాత వృక్ష శాఖలు అని అక్కడ చెప్పారు. ఇక్కడ తమాల వృక్ష శాఖలు, అదే సాల వృక్ష శాఖలు అని చెప్పారు. ఇది నిన్న కూడా మనం చెప్పుకున్నాం. కాకపోతే మీకు చిన్న టెక్స్ట్ ఇది కనుక మీరు పాస్ అయితే బాగా ఇంకా శ్రద్ధగా వింటున్నారు అని నాకు నమ్మకం కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ కొమ్మలు ఎలా ఉన్నాయి అంటే పల్లవించి ఉన్నాయి, అందుకే చిగుళ్ళు ఎర్రగా ఉన్నాయి, కొమ్మలు పొడవుగా ఉన్నాయి. పల్లవించినటువంటి చెట్టు కొమ్మల గురించి మనకి మొదటి దశకంలోనే ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని గుర్తించగలుగుతారా? కొమ్మలు పల్లవాలు, చిగుళ్లతో కూడినటువంటి కొమ్మలు, అనేకములైనటువంటి కొమ్మలు అని అక్కడ చిగుళ్ల గురించి ప్రస్తావన చేశారు. గుడ్. శ్లోకం మొదలు కూడా పెట్టాలి. ఏన పల్లవిత విశ్వశాఖయా అనేటటువంటి శ్లోకం ఉంది చూసారా. ఇప్పుడు కొమ్మలు చిగుళ్ళు. గుడ్ గుడ్. వల్లికా శృతిమతల్లికామయీ ఏన పల్లవిత విశ్వశాఖయా. ఇప్పుడు కొమ్మలు పల్లవాలు వచ్చాయంటే మనకు ఆ శ్లోకం కూడా గుర్తుకి రావాలి. మామూలుగా చెట్టు కొమ్మలు అని చెప్పడం వేరు, అక్కడేం చెప్పారు అంటే ఆ వేదం కూడా కరిగిరిని చూసి అనుకరించాలి అని అనుకుంటోంది, లేదా కరిగిరిని వేదాన్ని కరిగిరి అనుకరిస్తోంది అని కూడా అక్కడ చెప్పారు. కారణం ఏమిటి అంటే వరదరాజుని చూపిస్తోంది, పరమాత్మని చూపిస్తోంది వేదం. ఈ 2 సమానత్వాలు. అలాగే వరదరాజు అక్కడ ఉండడం చేత ఆ కొండ మీద ఉండేటటువంటి చెట్లన్నీ కూడా విస్తరించి పల్లవించి పచ్చగా ఉన్నాయి అని అక్కడ మనకి చెప్పారే.
అలాగా ఏన పల్లవిత విశ్వశాఖ, విశ్వశాఖలు అంటే అన్ని కొమ్మలు అని అర్థం, చాలా విస్తారంగా ఉన్నా అని అక్కడ ఆధిక్యాన్ని చెప్తూ ఉండేటటువంటి ఆ విశ్వశాఖ అనేటటువంటి పదాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి శ్లోకార్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెనుకటి 3 ఉదాహరణలలో సముద్ర మథన వృత్తాంతము, గోవర్ధనోద్ధరణ వృత్తాంతము, సాల వృక్షాలని సప్త వృషభాలని మధించడము, ఈ మూడింటి ఇవి చేసినా సరే అమ్లానాహ అనేది అక్కడ ప్రాధాన్యం, అంటే వాడకుండా ఉన్నాయి అని చెప్తున్నారు. భగవత్ సన్నిధిలో ఉన్నటువంటి వస్తువులే వాడకుండా ఉంటాయి. మరి భగవంతుడి శ్రీహస్తాలకి ఏ రకమైనటువంటి గ్లాని కలగకుండా ఉంది అని అంటే దానికి కారణం భగవంతుడికి ఉండేటటువంటి సమర్థత అని మనం తెలుసుకోవాలి. లీలగా ఎంత కష్టమైన పని అయినా సరే ఆయన చేస్తాడు అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్తున్నారు అని అనుకోవాలి. భగవంతుడు చేతులు వాడవు, ఎందుకంటే భగవత్ సన్నిధి అలాంటిది. భగవత్ సన్నిధిలో ఉండేటటువంటి పువ్వులు కూడా వాడకుండా ఉంటాయి అనడానికి ఇవాళ ఎలాగా శనివారమే కాబట్టి మనకి తెలిసినదే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన శనివారం ఇవాళైనా కనీసం సుప్రభాతం అవన్నీ చదువుకొని ఉంటాం కదా, రోజు చదువుకుంటారనుకోండి మంచివాళ్ళు, ఆ బుద్ధిమంతులు, లేదా కనీసం శనివారమైనా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవారు కూడా ఉంటారు. కాబట్టి అందులో అమ్లాన హృష్యదవనీతలకీర్ణ పుష్పో అనేది ఈ శ్లోకం చదవగానే మనకది వెంటనే జ్ఞాపకానికి రావాలి. ఆ కొండ మీద ఆ స్వామి సన్నిధి దగ్గర ఆ స్వామి కోసం తెచ్చి వెదజల్లినటువంటి ఆ పువ్వులు ఇంకా వాడకుండానే ఉన్నాయి. నిన్న కదా ఆ పువ్వులు వెళ్ళాయి, కానీ ఇప్పటికి కూడా అమ్లాన హృష్యదవనీతల కీర్ణ పుష్పో అనే చెప్పే మ్లానము అమ్లానము అన్నదానికి మనకి చక్కటి అర్థం స్పష్టంగా తెలుస్తుంది. అదే విషయాన్ని మనకి నమ్మాళ్వార్లు ఒழிవిల్ కాలమెల్లాం అనేటటువంటి దశకంలో కూడా సింధు పూమఘిషం తిరువేంగడత్ను అనేటటువంటి పాదంలో ఆ పాసురంలో మనకి చెప్తారు. సింధు పూమఘిషం చెదిరి ఉన్నాయిట, అయినా ఇంకా అలా వికాసంతో ఉండేటటువంటి పుష్పాలు అని అంటారు. అమ్లానాహ అన్న చోట అమ్లానము లేకుండా ఉండుట అనడానికి మనం వెంకటేశ దీంట్లో ఉండేటటువంటి అమ్లాన హృష్య దవనీతల కీర్ణ పుష్పో, పువ్వులే వాడకుండా ఉంటే ఇంకా స్వామి చేతులు ఎందుకు వాడతాయి? స్వామి ఆ వేళ్లకి ఏ రకమైనటువంటి గ్లాని కలగలేదు అనడానికి అందమైనటువంటి ఒక భావన, దాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఇందులో ఒక అలంకారం ఉంది, ఈ అలంకారం చెప్తాను. ఈ మధ్యలో అలంకారాలు చెప్పడం లేదు కదా, నేను టైం చాలటం లేదు. 2 శ్లోకాలు అయితే కానీ మనకి బండి నడవదు. కానీ ఇందులో ఒక అందమైనటువంటి అలంకారం ఉంది, చెప్తాను. ఆ అలంకారం పేరు విశేషాలంకారం అని అంటారు. ఈ అలంకారానికి లక్షణం ఏమిటి? అలంకారం పేరు విశేషాలంకారం. ఇంతవరకు మీరు వినలేదు కాబట్టి వినండి. ఏమిటి విశేషాలు? విశేషోక్తి అంటారనమాట. విశేషోక్తి అలంకారం. వృత్తాలు తెలుసుకుంటున్నాం, అలంకారాలు కూడా కొంచెం పేర్లు విందురు గాని ఇది విశేషోక్తి అలంకారం అని దీని పేరు. దీనికి ఒక లక్షణం ఉంటుంది కదా, ఆ లక్షణం ఏమిటి అంటే ఒక పని జరగడానికి అనేక రకాలైనటువంటి హేతువులు కనిపిస్తున్నా సరే ఆ పని జరగకుండా ఉంటే అదే విశేషము అని విశేషోక్తిగా చెప్పడం అన్నమాట. ఇప్పుడు మనకి మధ్యాహ్నం 2 గంటలైతే భోజనం చేసిన తర్వాత అలసటగా అనిపించి నిద్ర రావడం అనేది చాలా సామాన్యమైనటువంటి విషయం. అందులో కాలక్షేపం మొదలైన 10 నిమిషాలకు వచ్చేటటువంటి సుఖ నిద్ర ఉంటుంది చూసారా, ఎంత హాయిగా, ఇంకా భుక్తాయాసం కంటే మించినటువంటి సౌఖ్యంతో మన ప్రమేయం అక్కర్లేకుండా ఆ కళ్ళు మూతబడి గలిగేటటువంటి ఒక సౌఖ్యం ఉంటుంది చూసారా, అది మనకి నిద్రకి కారణమవుతుంది. ఇలా చెప్పుకుంటూ ఉంటే 2 గంటల సమయం కావడం ఒకటి, భోజనం చేసి కడుపు నిండా భోజనం చేయడం ఒకటి, కాలక్షేపపు ధ్వని వినిపిస్తూ ఉండడం ఒకటి,
చక్కగా వాతావరణం చల్లగా ఉండడం, మరీ వేడి మరీ ఉక్కపోత లేకుండా ఉండడం ఒకటి. ఇలా ఇన్ని రకాలైన కారణాలుంటే తప్పకుండా నిద్ర రావాలా? అందరూ వీడియోలు ఆపేసుకోవాలా? ఎవ్వరూ కూడా వీడియో ఆన్ చేసుకోకుండా కాసేపు ఆ నిద్ర అనుభవాన్ని పొంది మళ్ళీ వీడియో ఆన్ చేసుకోవాలా? కానీ అదేంటి నిద్ర రావటం లేదు అని అనిపించింది అనుకోండి, అంటే ఇన్ని కార్యం జరగడానికి ఇన్ని రకాలైన హేతువులు ఉన్నా ఆ కార్యం జరగకుండా ఉంటే ఆ నిద్ర రాకుండా ఉండడం అనేది విశేషమా కాదా? అది విశేషోక్తి అలంకారం అని అంటారు. కార్యాజని విశేషోక్తి సతి పుష్కల కారణే అని దానికి ఒక లక్షణాన్ని చెప్తారు. ఎన్నో రకాలైనటువంటి పుష్కలంగా ఆ పని జరగడానికి తగిన కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆ కార్యం జరగకుండా ఉండడం, కారణాలు పుష్కలంగా ఉన్నా కార్యం జరగకుండా ఉంటే అది విశేషోక్తి అనే అలంకారంగా చెప్పబడుతుంది. ఇక్కడ స్వామి చేతులు వాడిపోవటానికి ఎన్నో కారణాలు ఉన్నా ఆ చేతులు వాడకుండా ఉన్నాయి అని వర్ణించారు కనుక ఇక్కడ ఏ అలంకారం? విశేషోక్తి అనేటటువంటి అలంకారం ఈ శ్లోకంలో మనకి కూర్చబడి ఉంది అని అనుకుంటూ ఇవాల్టి శ్లోకార్థాన్ని మనం తెలుసుకుందాం. అంటే ఇప్పటికి మనకి 4వ దశకంలో 5 శ్లోకాలు అయినాయి. ఈ 5 శ్లోకాలలో మనకి మొదటి శ్లోకం కంఠవర్ణనం, 3 శ్లోకాలు బాహువర్ణనం, ఒక శ్లోకం పాణిని వర్ణించారు. అది ఇక్కడ ఈ వెనక చెప్పుకున్నటువంటి అంబోధే స్వయం అభివందనంచ కర్త అనేది స్వామి చేతులకి ఉండేటటువంటి ఆ సౌకుమార్యం సడలకుండా ఉండడం అనే దాన్ని ప్రధానంగా ఆ శ్లోకంలో మనం భావన చేస్తూ, ఇప్పుడు ఆ చేతులు ఎర్రగా ఉన్నాయి. ఆ ఎర్రగా ఉండేటటువంటి చేతులకు ఉండేటటువంటి ఎరుపుకి అది సహజమైనటువంటి ఎరుపు అయినా కారణాన్ని ఇందులో ప్రశ్నిస్తున్నారు కూరత్తాళ్వాన్. 46వ శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను, గమనించండి. రింఖాతో వ్రజ సదనాంగణేషు కిం తే గోయష్టి గ్రహణవశాన్ను గోపగోష్ట్యాం ఆలంబాద్ధయనయ సూత్రతోత్రయోర్మా పాణీనాం వరదా తవారుణత్వమాసీత్. చాలా అందమైన సులభమైనటువంటి శ్లోకం. చేతుల మీదకి ఇప్పుడు దృష్టి వచ్చేసింది. భుజాలకు కాకుండా కేవలం చేతులనే చూస్తున్నారు. ఆ చేతులంటే అరచేతులు, ఎర్రటి అంగుళులు కలిగినటువంటి ఎరుపు చిమ్ముతూ ఉండేటటువంటి ఆ అరచేతులకు ఉండేటటువంటి ఆ అరుణిమకి కారణం ఇదై ఉంటుంది. ఎందువల్ల అంటున్నారు. నిజానికి ఎరుపే. ఇప్పుడు పెదిమలు ఎర్రగా ఉండాలి, పగడంలా ఉండాలి, అరచేతులు ఎర్రగా ఉండాలి. ఇలాంటివి కొన్ని నిశ్చయంగా ఉంటాయి. కానీ ఆ పెదిమలు కొంతమందికి సహజంగా ఎర్రగా ఉంటాయి. కానీ అంత ఎర్రగా అంత అందంగా ప్రకాశిస్తూ ఉంటే ఏ లిప్స్టిక్ వేసుకుంది, ఏ పాలిష్ చేసుకుంది, ఏ ప్రోడక్ట్ వాడింది అని సహజత్వానికి కారణాలు వెతికినట్లుగా స్వామి శ్రీహస్తాలు సహజంగా ఎర్రగా ఉన్నాయి, కానీ కారణాన్ని వెతుకుతున్నారు. ఇందువల్ల ఇంటుందా, ఇందువల్ల అవుతుందా అని కారణం చెప్తున్నారు కూరత్తాళ్వాన్. అందులో కూడా 3 రకాలైనటువంటి అవస్థలని చెప్తారు. అందంగా ఉంటుంది శ్లోకం, వినండి. ఇందులో క్రియాపదం ఆసీత్ అనేది క్రియాపదం. మళ్ళీ ఈ సన్నివేశాలు మన కళ్ళెదురుగా కదలాడవు. అందుకే ఏవరపాటు లేకుండా విందాం, అనుభవిద్దాం. అందుకని అంటున్నాం, మీరు నిద్రపోవటం లేదు, మీరు శ్రద్ధగానే వింటున్నారనుకోండి, కానీ నిద్ర వచ్చినా ఆపుకోవడం కోసం మోటివేషన్ అన్నమాట ఇది. అందుకని ఇందులో క్రియాపదం ఆసీత్ అనేది క్రియాపదం. ఆసీత్ అంటే అయ్యను. ఈ క్రియాపదం ఇంతకు ముందు చాలా సార్లు మనకు వచ్చాయి. ఇందులో వరద అనేది యథాప్రకారం సంబోధన అర్థకమైనటువంటి పదం. హే వరద అని ప్రారంభం చేస్తున్నారు. ఆసీత్ అయ్యను. ఏమయ్యను అంటే అరుణత్వం ఆసీత్, ఎరుపుతనం కలిగినది అని అంటున్నారు. ఈ ఎరుపుతనం తవ అరుణత్వం ఆసీత్, నీ అరుణత్వం కలిగింది. వేటికి అరుణత్వం కలిగింది, వేటికి ఎరుపుతనం వచ్చింది అనంటే పాణీనాం వరద తవ అరుణత్వం ఆసీత్. అర్థమైపోలేదు? అన్ని పదాలు వేరే ప్రతిపదార్థం చెప్పాలా? వరద, హే వరద అని పిలుస్తున్నారు.
తవ పాణీనాం నీ చేతులకు, పాణి అంటే తెలుసు కదా చెయ్యి అని అనుకున్నాం కదా, తవ పాణీనాం నీ చేతులకు అంటున్నారు. ఆ చేతులకు అరుణత్వం ఆసీత్ ఎరుపుతనము కలిగినది. ఎరుపుతనము కలిగినది ఎందుకు అనంటే దానికి 3 ప్రశ్నలు, 3 కారణాలు, ప్రశ్నలు కాదు ఇందులో కారణాలు చెప్తున్నారు. ఇందులో ఒకటి వ్రజ సదన అంగణేషు. వ్రజము అంటే వ్రేపల్య అని ఈ పదం మనకి గోపాల వింశతి చెప్పుకుంటున్నప్పుడు ఈ వ్రజ పదం మనం వివరణ చేస్తున్నాం. వ్రజయోషిదపాంగవేధనీయం. అప్పుడు గోపాల వింశతిలో కృష్ణానుభవం ఎంత అందంగా చేసుకున్నా ఆ శ్లోకాలు అయిపోయాక మళ్ళీ ఆ అనుభవం మనకు వస్తుందా? శ్లోకం చెప్పుకున్నప్పుడే ఆ అనుభవం మనకి అందుతుంది. వ్రజం అంటే నిజానికి పశువుల కొట్టం అని అర్థం ఉంటుంది. ఆ పశువుల కొట్టాలతో నిండినటువంటి ప్రాంతం కాబట్టి వ్రజం అంటే వ్రేపల్లె అని మనం లక్షణంగా దాని అర్థాన్ని చెప్పుకోవచ్చు అంటారు. ఇక్కడ వ్రజ సదన అంగణేషు, వ్రజ సదనములు అంటే వ్రేపల్లెలో ఉండేటటువంటి వారి యొక్క ఇళ్ళు, అవి గుడిసెలు. అవి ఏమి పెద్దగా మంచిగా అందంగా మణులతో చేసినవిగా కాదు, సామాన్యులు గోపకులు దుమ్ము ధూళి మట్టి వీటితో నిండి ఉంటాయి. కాబట్టి వ్రజ సదన ఆంగణేషు, అలాంటి వ్రజ సదనాంగణములలో నువ్వు రింఖాతః, రింఖా అనే పదం వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి. రింఖా అనే పదానికి అర్థం పాకడం అని అనుకోండి, అంటే చలనం అని అర్థం. మామూలుగా ధాత్వర్థం గతి అని అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ గతి కూడా ఎలాగా అంటే కాళ్లతో నడవడం కాదు, మోకాళ్లతో అరచేతులతో నడవడం అని అనుకోవాలి. అంటే అరచేతులు మోపి మోకాళ్ళని ఆంచి కదిలేటటువంటి కదలికకి మనం పాకడం అని అంటాం కదా. శైశవంలో పిల్లలు పాకడం, వాళ్ళలో కదలిక ఎలా తెలుస్తుంది అంటే ఆ పాకడం అనేటటువంటి ఒక చర్య. అరచేతులు బాగా నేల మీద మోపి ఉండాలి, మోకాళ్ళని మోపి ఉంచుతారు. పాకడం దేకడం ఇలాంటివన్నీ పిల్లలు ఒక ఏడాదిలోపు వయస్సులో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ రింఖా అంటే ఆ పాకడం అని అర్థం. చేతుల గురించి కదా చెప్తున్నారు. మొట్టమొదట అసలు ఆ చేతులకు అసలు పుట్టుతూనే ఎర్రగానే పుట్టాడు, ఇప్పటికీ ఎర్రగానే ఉన్నాయి చేతులు. కానీ కారణం హేతు ప్రశ్న చేస్తున్నారు కదా, రింఖాతః ఆ పాకడం వలన అంటున్నారు. చేతులు పాపం ఇలా ఉంచి పాకుతాడు కాబట్టి ఆ చేతులు ఉర్రపిడి పెట్టుకొని, ఏమిటా గచ్చులు కనుక మట్టి గచ్చులు ఇది వరకు ఉండేవి, ఆ మట్టి మీద రాళ్ళు కంకర చిన్న చిన్న అడ్డుతూ ఉంటాయి, వాటి చేతులకి రాసుకుంటాయి. దాని మీద చేతిని పెట్టి పాకుతూ ఉంటే చేతులు ఎర్రగా కందిపోవా చెప్పండి. అందుకని కూరత్తాళ్వానికి ఈ ఎరుపుకి కారణం బాల్య అంటే శైశవంలో ఎందువల్ల అనంటే రింఖాతః కిం అని అడుగుతున్నారు. తే నీ యొక్క తే తవ పాణీనాం అని అయింది కదా. తే నీ యొక్క రింఖాతః ఆ పాకటం వలన వ్రజ సదన ఆంగణేషు ఆ గోపికల యొక్క ఆ ఇళ్లల్లో లేదా వ్రేపల్లెలో, ఆయన ఇల్లు కూడా వ్రజ సదనమే కాబట్టి ఆ ఆంగణంలో ఆ ముంగిళ్లలో రింఖాతః కిం పాకడం వల్ల ఏమిటి అరుణత్వము కలిగినది అంటున్నారు. తే రింఖా అంటే నువ్వు పాకడం వల్ల, కిం అదా కారణం, అందుక ఎర్రగా ఉంది అని అన్నారు. పాకేది ఎన్నాళ్ళు పాకుతాడండి అంటే శైశవం అయిపోయిన తర్వాత ఇక తళిర్నడై నడవానో అన్నట్లుగా ఎప్పుడైతే తప్పటడుగులు వేయడం వచ్చేస్తుందో అలా పాకుతూనే లేచి నిలబడి అడుగులు వేసి నడవడం నేర్చుకుంటారు. కాబట్టి మరి పాకాల్సినటువంటి అవసరం ఉండదు కదా. అంటే పోనీ పాకినప్పుడు చేతులు లేతవి కనుక ఎర్రగా ఉన్నాయేమో. తర్వాత అదెలా కారణమవుతుంది, ఇప్పటికీ ఎర్రగా ఉన్నాయి కదా అంటే ఇప్పుడు పిల్లడు నడక నేర్చాడు. ఆ నడక నేర్చినటువంటి పిల్లడు చదువు కోసం స్కూల్కి వెళతారు. మామూలుగా మన ఇళ్లలో అయితే ఆయన వ్రేపల్లెలో పుట్టాడు కనుక, గోపకులంలో పుట్టాడు కనుక ఆయన ఎక్కడికి వెళతాడు అంటే గోవులని మేపడం కోసం అరణ్యానికి వెళతాడు. అలా ఆవులని దూడల్ని మేపడం కోసం ఆయన ఓ కర్ర పట్టుకొని వాటి వెనకాతలు వెనుకుతూ ఉంటాడు. కర్ర తీసుకురా అని పర్యాళ్ళ భావన మనం విన్నాం. కాబట్టి ఇప్పుడు బాల్యం వచ్చి కొంచెం పెద్ద అయిన తర్వాత గో యష్టి
గ్రహణ వశాత్ ను అని అడుగుతున్నారు. ఇంకా కొంచెం పెద్దవాడివైనా ఆ చేతులకి ఇంకా ఆ ఎరుపుతనం ఉండడానికి కారణం ఏమిటి అంటే గోయష్టి, గోవులని తోలడం కోసం నువ్వు పట్టుకునేటటువంటి ఒక కర్ర, అది ఒక ములుకర్ర అంటారు. అలా పొలాలకు వెళ్ళేటప్పుడు ములుకర్ర పెట్టుకుని వెళుతూ ఉంటారు అంటారే, అలాగా కొంచెం కఠినంగా ఉండేటటువంటి ఆ కర్రని నువ్వు పట్టుకోవడం వల్ల గో ఎష్టి, ఎష్టి అంటే కర్ర అన్నమాట, గోవులను తోలేటటువంటి కర్ర. గ్రహణ వశాత్, ఎందుకు దాన్ని పట్టుకున్నావు అంటే గోప గోష్ఠియా, గోపకులందరూ అలాంటి కర్ర పట్టుకునే వెళతారు. నువ్వు గోపకుడివే కనుక ఆ గోప గోష్ఠిలో గోవులని నువ్వు తోలడం కోసం గో ఎష్టిని పట్టుకున్నావు కదా. గో ఎష్టి గ్రహణ వశాత్, ఆ గోయష్టిని పట్టుకోవటం వల్ల నువ్వు అవునా అని అదొక కిం అని అక్కడ మొదటి పాదంలో అవుతుంది. ను అనేది ఇక్కడ వికల్పార్థంగా చెప్తున్నారు. అందుకే మనం లీలాయష్టిం కరకిసలయే అనే శ్లోకాన్ని ఇక్కడికి రిఫరెన్స్ గా చెప్పుకుంటున్నాం అనమాట. అది చివరిలో మనం చెప్పుకుందాం. ఇంకా కొంచెం పెద్దవాడైనా చేతులతో కర్ర పట్టుకొని వాటిని తోలుతూ ఉన్నాడు కాబట్టి ఆ చేతులు ఎర్రబారి ఉంటాయి. ఒక చేత్తో కదా అండి పట్టుకుంటాడు అని అనుకోకండి. మనకి ఆ ఎస్టిని ఎప్పుడూ పట్టుకొని రోజంతా గోవులని తోలుతూ ఉంటాడు కాబట్టి, గోవుల కోసం పట్టుకొని ఉంటాడు కాబట్టి ఎలా అయితే చెయ్యి మార్చుకుంటామో అలాగే ఆయన కూడా ఈ చేత్తోటి ఆ చేత్తోటి కూడా ఆ గోవులని తోలుతూ ఉండడానికి ఆ కర్రని పట్టుకుంటాడు అని అనుకుంటే రెండు చేతులకి ఆ రకమైనటువంటి అరుణిమ కలిగేటటువంటి అవకాశం ఉంది. ఒక చేతికి కలిగింది అంటే అన్నింటిలోనూ దాన్ని భావిస్తున్నారు అని కూడా మనం అనుకోవచ్చు. రెండవ కారణాన్ని ఈ రకంగా ఊహిస్తున్నారు. అది కూడా అయిపోయింది, పెద్దవాడు అయిపోయాడు, కంసుణ్ణి చంపేశాడు, రాజరికం వచ్చింది. అలాంటి సమయంలో కూడా ఇంకా కొంచెమైనా మోటగా అనిపించకుండా ఇంకా అంత లేతగా అంత ఎర్రగా ఆ చేతులు మెరుస్తున్నాయి అంటే దానికి కారణం ప్రౌఢ వయస్కుడు అయిన తర్వాత కూడా చేతులకి ఉండేటటువంటి కష్టం ఏదిట అంటే అరుణిమకి కారణం ఏదిట అంటే ఆలంబాత్ హయా నయా సూత్ర తోత్రయోర్వా. ఆలంబం అంటే పట్టుకొనుట అని అర్థం అనమాట. దేన్ని పట్టుకున్నాడు పెద్దవాడైన తర్వాత అంటే పాపం డ్రైవర్ ఉద్యోగమే వచ్చింది ఆయనకి. గోవుల వెనకాతల వెళితే గోపాల కులంలో పుట్టడం వల్ల బాగుంది, అదేమి తక్కువతనం కాదు, అది జాతి ధర్మంగా చేశాడు అని అనుకోవాలి. కానీ పాపం ఇటు అటు కూడా చూస్తే ఆయన రాజుగా ఆయనని సారథి ఉండి తీసుకుని వెళ్ళవలసినటువంటి వాడు ఇప్పుడు అర్జునుడికి సారథి అయినాడు. ఆయన పాపం ఏం చేస్తాం, ఆయన ఆశ్రితుల కోసం ఏ స్థితినైనా పొందుతున్నాడు. అలా డ్రైవింగ్ చేయాలి అంటే, రథాన్ని నడిపించాలి అంటే మామూలు స్టీరింగ్ ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి. అందులో రథాన్ని గుర్రాలు అవి లైవ్ గా ఉంటాయి, అవి అటు ఇటు కదులుతూ ఉంటాయి, వాటిని కళ్ళెం వేసి పట్టాలి, కొరడాతో వాటిని నడిపిస్తూ ఉండాలి. పగ్గం అంటారు కదా, పగ్గాలు పట్టుకుంటారు. ఆ తర్వాత దాన్ని చర్నాకోల అంటారు. అది ఆవుల్ని వాటిని ఎద్దుల్ని ఎడ్ల బండి మీద అయితే చర్నాకోల అంటారు. అదొక రకమైనటువంటి కోల అన్నమాట. అది కూడా తోలుతో చేసిందంటారు, రకరకాలుగా చెప్తారు. ఇక్కడ సూత్ర తోత్ర, తోత్రం మనకి భగవద్గీత చదివినప్పుడల్లా మనం అగ్రే కృత్వా అనేటటువంటి శ్లోకంలో ఈ సన్నివేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సూత్ర తోత్రయోర్వా, పగ్గాలు కొరడ ఎప్పుడూ పట్టి ఆ రథాన్ని నడిపించటం వల్ల అయి ఉంటుందా అని అంటున్నారు. ఇందులో సూత్ర తోత్రయోహో ఆలంబాత్ వా అంటున్నారు. ఆ సూత్ర తోత్రములని సదా నువ్వు పట్టి ఉండడం చేత నీ చేతులు ఈ ఎరుపుతనాన్ని సంతరించుకున్నాయా అని అడుగుతున్నారు. ఇందులో ఈ వికల్పానికి 3 పాదాలలోనూ 3 పదాలు ఉన్నాయి చూడండి. కిం అనేది మొదటి పాదంలో ఉంది, ను అనేది రెండవ పాదంలో వచ్చింది, వశాన్ను అని ఉంది చూసారా, ఇది కూడా వికల్పమే. వా అని తర్వాత పదంలో ఉంది చివరిలో, ఇది కూడా వికల్పమే. అందువల్లనా అని అడగడం అన్నమాట. ఆ నా అని అనడం ప్రశ్నించడానికి ఒక హేతువుని చూపించటం అనేది ఉంది చూసారా, అది ఇక్కడ ను కిం
వా అనేటటువంటి 3 పదాలను తెలియచేస్తున్నారు. 3 వయస్సులు, 3 కారణాలు కలిగించేటటువంటి కనిపిస్తున్నటువంటి అరుణిమకి ఊహిస్తూ చెప్తున్నారు. ఇందులో పాణీనాం వరద తవా అరుణత్వం ఆసీత్, నీ పాణులకు, నీ చేతులకు అరుణత్వం కలగడానికి కారణం బహుశా నువ్వు రజసదనాంగణములలో పాకడం వల్ల అరచేతులు ఎర్రబడ్డాయేమో, ఆ రకమైనటువంటి మోటు గచ్చులలో నువ్వు చేతులు ఆంచి పాకేవు కనుక. కాదు, పెద్దవాడివై గోవుల కోసం గోపగోష్ఠిలో నువ్వు కోల పట్టుకున్నావు, ములుకర్ర పట్టుకున్నావు, దానివల్ల చేతులు కంది ఎరుపుతనాన్ని సంతరించుకున్నాయా? పెద్దవాడివైన తర్వాత అర్జునుని రథసారథిగా గుర్రాలని హయ నయం అని ఉంది చూసారా? ఆలంబా తర్వాత హయ నయ. హయములంటే గుర్రాలు, నయనం అంటే నడిపించటం అని. హర నయం అంటే హయ నయం అంటే గుర్రాలని తోలడం అని. ఆ గుర్రాలని తోలడానికి సూత్ర తోత్రములు, సూత్రము తోత్రము అంటారే పగ్గాలు, అలాగే కోల, ఈ పట్టుకోవడం వల్ల నీ చేతులకి అరుణత్వము కలిగిందా స్వామి అని ఇందులో ఉన్నది. సహజంగా స్వాభావికంగా ఉండేటటువంటి ఎరుపు. కానీ ఇంత సహజమా ఇది? ఏదో కారణం ఉండి ఉంటుంది కదా అని సిద్ధ విషయంలో దానికి కారణాన్ని అన్వేషించటం అనే దాన్ని ఇందులో చూపిస్తున్నారు మనకి. సిద్ధ విషయ హేతు ఉత్ప్రేక్ష అంటారు. ఇందులో ఉత్ప్రేక్ష అలంకారమే, కానీ స్వాభావికమైనటువంటి ఎరుపుకి కారణాలు ఊహిస్తూ ఇందువల్ల అందువల్ల అని చెప్పేటటువంటి తీరులో ఇక్కడ ఇక్కడ భావన చేస్తున్నారు కూరత్తాళ్వాన్. అడగడం లేదు, భావిస్తున్నారు. 3 రకాలైనటువంటి స్థితులు, 3 రకాలైనటువంటి కారణాలని ఇందులో మనకి చెప్తున్నారు. స్వామిని పరిపూర్ణంగా మనం సేవించాలి అంటే సపరివారంగా ఆయన ఉండేటటువంటి స్థితిలో ఉండే సేవ మనకి కలగాలి. ఇప్పుడు అయోధ్య వెళ్తున్నారు, అందరూ సేవ చేసుకొని వస్తున్నారు అనుకోండి, ఇంకా అక్కడ పరిపూర్ణమైనటువంటి పరివారం ఇంకా ఏర్పడలేదు, ఇంకా పిల్లడు పుట్టి ఉన్నాడు, అది బాలరాముడు ఉన్నాడు. ఇప్పుడు మనం అయోధ్యకి వెళితే కేవలం బాలరాముణ్ణి మాత్రమే సేవించుకోగలుగుతాం. ఇంకా అది పూర్తయితే మొత్తం రామ పరివారం అంతా అక్కడికి వస్తుంది అని అంటున్నారు. ఇంకా దాని ప్రాజెక్ట్ చాలా ఉంది, ఇంకా అది పూర్తవడానికి చాలా సమయం కూడా పడుతుంది. అలా పూర్తి పరివారంగా ఉండేటటువంటి రామ పరివారాన్ని మనం అదే అయోధ్యలో హనుమాన్ గడి అనే ఒక ప్రదేశం ఉంటుంది, మెట్లెక్కి పైకి వెళ్ళాలి. అక్కడ మొత్తం లవకుశులతో కూడినటువంటి రామ పరివారాన్ని మనం అక్కడ సేవిస్తాం. ఆ పరివారానికి రక్షకుడుగా హనుమత్ స్వామి అక్కడ ఉంటాడు. పూర్తిగా రామచంద్రుడు నిర్యాణం జరిగిన తర్వాత లవకుశులతో తనని కనిపెట్టడం కోసం ఆయన అక్కడ ఉన్నాడు అని అంటారు. చాలా విశేషమైనటువంటి స్థలం అది. అలాగే ఇక్కడ కూడా కేవలం బాలరాముణ్ణి పెట్టేసి ఊరుకోరు, ఇంకా రామ పరివారం అంతా వస్తుంది. అదంతా అయ్యాక అప్పుడు మనం వెళదాంలేండి, ఏదో ఒక అవకాశం మనకు వస్తుంది, అప్పుడు చక్కగా మనం సుందరకాండ చేసుకోవడానికైనా వెళదాం. కనీసం హనుమత్ స్వామిని అనుకుంటున్నాం కాబట్టి ఏమో అనుగ్రహిస్తే, అలాంటి అదృష్టాలు ఉంటే, అలాంటి అవకాశాలు ఉంటే, ఇదేం నేను మిమ్మల్ని ఊరికే టెంప్ట్ చేస్తున్నానని అనుకోకండి, కానీ ఆ సన్నిధిలో అలాంటి స్థితి కూడా మనకి వచ్చే అవకాశం ఉండాలి అని మాత్రం అనుకుందాము. రామ పరివారం ముందు రావాలి కదా అక్కడికి. వచ్చిన తర్వాత అప్పుడు ఈ బాలరాముడికి ఏం తెలుస్తుంది? ఏదంటే అదే అవునంటాడు. ఆయన చాలా బుద్ధిమంతుడు, రాముడు మంచి బాలుడు కనుక అక్కడికి వెళ్లి సుందరకాండ చదివితే ఆయనకి ఇంకా అర్థం కాదు. ఎప్పుడైంది సుందరకాండ? కొంచెం పెద్దవాడు అయిన తర్వాత కదా. అందుకని ఈ బాలరాముడి దగ్గర అక్కర్లేదు, కొంచెం పెద్ద రామ పరివారం దగ్గర రామకథనంతటిని మనం అనుసంధానం చేసుకుందామని అనుకుందాం. అయితే అలా పరివారంగా ఉంటాడా అంటే ఉన్నాడు. హనుమాన్ గడిలో రామ పరివారాన్ని మనం చూస్తాం. శ్రీకృష్ణ పరివారాన్ని ఎక్కడ చూడొచ్చు అంటే ఇంకెందుకు వెళుతున్నారు ఇప్పుడు అందరూ. ముందు పార్థసారథిని దర్శించే తర్వాత కాంచీపురానికి వస్తున్నారు. ప్లానింగ్స్ అన్ని ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకి టకటక అయిపోతున్నాయి. మొత్తం చెన్నైలో దిగిన దగ్గర నుంచి ఏది వదలకుండా పార్థసారథి స్వామి ప్రధానం అక్కడ. నా ఎంబెరుమానార్లు మధ్యలో ఉన్నారు, అది చూసుకుంటూ కదా వస్తారు మనకు అక్కడికి. ఆ పార్థసారథి స్వామి టెంపుల్, ఆ సన్నిధి చూస్తే ఆయన కూడా తన కుమారుడు మనుమడు మొత్తం
మొత్తం అందరితో కలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి చేతి ఆ దర్శనం మనకి పార్థసారథి తిరువెళ్ళికేణిలో మనం సేవిస్తాం. ఇప్పుడు కూరత్తాళ్వాన్ ఈ శ్లోకంలో మనకి స్వామిలో ఉండేటటువంటి ఆ 3 స్టేజెస్ ని ఇందులో మనకి చూపించారు. ఈ శ్లోకంలో మనం పార్థసారథి స్వామిని సేవించవచ్చు, అలాగే బాలకృష్ణుణ్ణి మనం సేవించవచ్చు, గోపాలకృష్ణుణ్ణి కూడా మనం సేవించవచ్చు. ఆ ముగ్గురిలో ఉండేటటువంటి స్థితిలో 3 రకాలైనటువంటి వయస్సులలో కూడా చేతులు ఆయనవి ఎర్రగానే ఉన్నాయి. ఏదైనా ఆయన చిన్నవాడుగా ఉన్నా, ఇందాక నేను అన్నాను తమాషాకి బాలరాముడికి అర్థం కాదని, కానీ ఆయన ఏం బాలుడు కాదు, ఆయన బాలుడుగా కనిపిస్తున్న పరాత్పరుడు. అది శ్రీకృష్ణ భగవానుడి విషయంలో పెద్దలందరూ కూడా భావన చేస్తారు. ఆయన వ్రజ సదన అంగణాలలో మీకు కనిపిస్తున్నాడు పాకుతూ, కానీ ఆయనేం చిన్నవాడు కాదు అంటారు. మీ దగ్గర రఘునాథాచార్య స్వామి వారి గ్రంథం కనుక ఉంటే అందులో చూడండి మంచి శ్లోకాలు, ఒక 3 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మని గురించి ఆయన బాలుడైనటువంటి ఆ స్వామిలోనే ఉండేటటువంటి పరతత్వ వైభవాన్ని శంకరులు భావించినటువంటి సన్నివేశాన్ని అక్కడ శంకరాచార్యుల వారి శ్లోకాలుగా మనకి 3 శ్లోకాలని అక్కడ చెప్తున్నారు. అందులో వ్రజసదనాంగణం అని వచ్చింది కాబట్టి ఆ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. మహానుభావుల భావనలు అలా ఉంటాయి. ఆయన ఆ గోపకల ఇళ్లల్లో ఆయన పాకుతూ పిల్లవాడిలా కనిపించవచ్చు, కానీ శృణు సఖి కౌతుకమేకం, ఒక మనస్సు అనేటటువంటి చెలికెత్తతో చెప్తున్నారనమాట. శృణు సఖి కౌతుకమేకం, ఒక అద్భుతం చెప్తాను విను ఓ చెలికెత్త అంటున్నారు. నందనికేతనాంగణే మయా దృష్టం, నేను నందుని యొక్క ఆ అంగణంలో ముంగిలిలో నేను చూశాను తెలుసా, ఒక అద్భుతం చూశాను, ఓ విచిత్రం జరిగేది, నేను చెప్తాను విను అని అంటున్నారు. ఏమిటిట అంటే ధూళీ ధూసరితాంగ నృత్యతి వేదాంత సిద్ధాంత. మా రఘునాథాచార్య స్వామి వారు ఎన్నిసార్లు చెప్పారో ఈ శ్లోకాన్ని వారి నోట అంటే నేను చాలా పర్యాయాలు విన్నాను. వారిదే కదా, అందుకే ఇది గ్రంథస్థంలో గ్రంథ రూపంగా కూడా మనకి అందింది. ధూళీ ధూసరితాంగ, పాకుతూ ఉంటే చేతులకి మట్టి అంటుకోదా, ఆ మట్టి అంటుకున్నటువంటి ధూళీ ధూసరితాంగుడై ఉండేటటువంటి ఆ స్వామి అది ఎవరనుకుంటున్నారు, నృత్యతి వేదాంత సిద్ధాంత, వేదాంత సిద్ధాంతం అక్కడ హాయిగా ఆడుకుంటోంది అంటారు. అంటే ఆ పాకుతూ ఉండేటటువంటి ధూళీధూసరితాంగుడై ఉండేటటువంటి వాడు అసామాన్య బాలుడు కాదు, అది వేదాంత ప్రతిపాద్యమైనటువంటి పరతత్వం అని అందంగా భావన చేస్తారు. అలాగే మనం కృష్ణ కర్ణామృతంలో శ్లోకాలు కూడా వింటూ ఉంటాం. చాలా వెతుకుతున్నారా మీరు భగవంతుడి కోసం, కానీ మీరు వెతుకుతున్న చోటు తప్పు, ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతకండి అంటారు. మీరెక్కడ వెతుకుతున్నారు అని అంటే నేను ఏదైనా నెంబర్ చెప్పేసరికి మీరు మొత్తం పుస్తకం అంతా వెతుకుతూ ఉంటారు, కానీ కరెక్ట్ గా పేజీ మీకు రావాలంటే అదొక స్కిల్ తెలుసుకోవాలి. అలాగే మీరెక్కడ వెతుకుతున్నారు అంటే లీలాసుకులు అంటున్నారు, నా మాట వినండి, నేను ఒక సులభం చెప్తాను మీరు వినండి అంటారు. ఏమిటది అంటే చాలా అలసి ఉన్నారు కాబట్టి నేను చెప్తాను వినండి. విచినుత భవనేషు వల్లవీనాం అంటారు. మీకు భగవత్తత్వం దర్శనం కావాలి అంటే విచినుత భవనేషు వల్లవీనాం ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం అంటారు. ఉపనిషదర్థం, ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి పరతత్వం ఉలూఖలే నిబద్ధం, రోటికి కట్టబడి మీకు కనిపిస్తుంది. మీరెక్కడ ఆ నిగమవనాలలో వెతకకండి, వల్లవీ భవనాలలో మీరు వెతకండి, కనిపిస్తుంది అని అంటారు. అందుకే వ్రజ సదన అంగణేషు అనడానికి ఆ శ్లోకం ఈ శ్లోకం మనం ఇక్కడ రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు. ఇంకా చాలా చెప్పారు. ఈసారి సమయాన్ని బట్టి మిగిలిన 2 శ్లోకాలు కూడా మనం యథావకాశం అన్వయం చేసుకుందాం. అంచేత స్వామి బాలుడై పాకినప్పుడు ఉండేటటువంటి అరుణిమ,
స్వామి గోపాలుడై గోపాలనం కోసం ధరించినటువంటి ఎస్టి. అదే మనం లీలా ఎస్టిం కరకిసలయే అన్న చోట ఆయన రాజదండంగా దండం పట్టుకోలేదు. ఆయన బంట్రోత్ సేవకుడు ఒక కర్ర పట్టుకుంటాడు, ఓ దండాన్ని పట్టుకుని ఉంటాడు రాజుగారి ముందు. ఆయన నిలబడి ఉంటున్నాడు. సేవకుడి చేతిలోనూ ఒక కర్ర ఉంటుంది, పాలకుడి చేతిలోనూ ఒక కర్ర ఉంటుంది. పాలకుడి చేతిలో ఉండే కర్రని రాజదండం అని అంటారు, సేవకుడి చేతిలో ఉండేటటువంటి కర్రని రాజలాంఛనం అంటారు. అంటే గొడుగులు, చామరాలు ఇవన్నీ ఎలా రాజలాంఛనాలో ఆ కర్ర పట్టుకుని ఉండడం కూడా రాజలాంఛనం, అది ఒక చిహ్నం అన్నమాట. అలాగే ఆయన రాజుగారి దగ్గర ఉండేది రాజదండం అని అనిపోతుంది. ఇవి రెండూ కాకుండా ఇది మా ఆచారం అండి అని కర్ర పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళనే కంచుకులు అంటారు. అంతఃపురానికి రక్షకులై ఉండేటటువంటి వాళ్ళ చేతిలో కూడా దండం ఉంటుంది. మరి కృష్ణుడి చేతిలో దండం ఎందుకుంది అంటే ఆయన రాజు కాదు, ఆయన రాజభటుడు కాదు, ఆయన కంచుకి కాదు, అయినా ఆయన పట్టుకున్నాడు. కొంతమంది స్టైల్ కోసం పట్టుకుంటారట, కొంతమంది కర్ర అవసరం లేకపోయినా అదొక స్టైల్ కోసం పట్టుకుంటారట. అందుకే వేదాంత దేశకులు ఆ కర్రని గురించి చెప్తారు, లీలాయష్ట్యం అంటారు. లీలగా పట్టుకున్నాడు ఆయన. ఆ ఓర్ కోల్కొండువా అని పెరియాళ్వార్ల దశలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందులో పాశురాలన్నీ ఇదిగో కర్రిస్తాను కర్ర పట్రా కాకి అంటారు. జుత్తుకు దువ్వడానికి అల్లరి చేస్తూ ఉంటే మరిపిస్తూ యశోదా భావనతో మన పెరియాళ్వార్ల భావనని కూడా మనం గుర్తు చేసుకుంటే కోల పట్టుకోవడం అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఆయన చరణాకోల పట్టుకుని అగ్రే కృత్వా కమపి చరణం జాను నైకేన తిష్టన్ అనేటటువంటి భగవద్గీత ప్రార్థనా శ్లోకాలలో మనం అనుసంధానం చేసుకునే శ్లోకాన్ని ఇక్కడ జ్ఞాపకం తెచ్చుకుంటే 3 సన్నివేశాలు మనకి తెలుస్తాయి. అందువల్ల అరుణిమ వచ్చిందా అని తమాషాగా ఆ చేతులు అంత ఎర్రగా ఉన్నాయి అని ఈ శ్లోకంలో వర్ణన చేస్తున్నారు కూరత్తాళ్వాన్. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేస్తాను. ఇది కూడా ఉత్ప్రేక్ష అలంకారం అంటారు, ఈ శ్లోకంలో ఉండేటటువంటి అలంకారం. అయితే ఈ ఉత్ప్రేక్ష కేవలం ఊహించక్కర్లేదు, అక్కడ స్వాభావికమైనటువంటి ఎరుపు అంటే అక్కడ విషయం స్పష్టంగానే ఉంది. అయినా సరే దానికి హేతువులని కల్పించటం అనేటటువంటి ఉత్ప్రేక్ష, సిద్ధ విషయంలో హేతు ఉత్ప్రేక్ష చేస్తున్నారు అని అంటున్నారు. లేదా సందేహాలంకారం అని కూడా అనుకోవచ్చు. సందేహాలంకారం ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ రకంగా కూడా దీన్ని మనం సమన్వయం చేసుకోవచ్చు అంటారు. శ్లోకం చదువుకుందాం. రింఖాతో వ్రజ సదనాంగణేషు కింతే గోయష్టి గ్రహణవశాన్ గోపగోష్ట్యాం ఆలంబాత్ హయ నయ సూత్రతోర్వా. హయ నయ ఢయ అని ఉంటుంది, దాకింద దా సంధిలో వచ్చింది. విడదీసుకుంటే హయ నయ, హయములు అంటే కానీ మనకు అక్కడ అర్థం కాదు కాబట్టి హయములు అంటే గుర్రములు కనుక హయ నయ సూత్ర తోత్ర. సూత్రం అంటే తాడు అంటే పగ్గాలు, తోత్రం అంటే కోల అంటే చర్నాకోల కొరడ అన్నమాట, దాన్ని తోత్రం అంటారు. పాణీనాం వరద తవ అరుణత్వం ఆసీత్. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దివ్య దేశాలను అన్నింటినీ ఇలాగే తలుచుకోవాలి. అది అభిమాన స్థలం అని అనుకున్నా సరే మనకి ఎన్నో ఎన్నో దివ్య దేశాలు, వాటి గురించి ఇప్పుడు చాలా మంది వరకు అవగాహన కూడా వచ్చింది. అయితే దాంట్లో దక్షిణం ఉత్తరం అని 2 దిక్కులు మనం చెప్పుకొని, దక్షిణ తిరుమల ఉత్తర తిరుమల బాగా మనకి తెలిసిపోయింది. దక్షిణ తిరుమల అంటే తిరుమాలిరుం సోలై అని, ఉత్తర తిరుమల అంటే వెంకటాచలం అని మనం చెప్పుకున్నాం. అలాగే దక్షిణ మధుర ఉత్తర మధుర ఇవి 2 అవే పేర్లతో ఆ ప్రాంతాలలో, దక్షిణ ప్రాంతంలో ఉన్నది దక్షిణ మధుర, ఉత్తర ప్రాంతంలో ఉన్నది ఉత్తర మధుర అని మనం అనుకుంటున్నాం. అలాగే దక్షిణ బదరి ఉత్తర బదరి అని 2. బదరీకాశ్రమం ఉత్తర ప్రాంతంలో ఉంది కాబట్టి ఉత్తర బదరి, అది బదరీనే ఉత్తర బదరి అని అనుకుంటున్నాం. మరి దక్షిణ బదరి అనేది ప్రసిద్ధిని పొందింది, దేన్ని దక్షిణ బదరీ క్షేత్రం అని అంటారు అంటే తిరునారాయణపురం. దాన్ని
దక్షిణ బదరి అంటారు. అక్కడ ఒక చెట్టు కూడా ఉంటుంది ఆలయానికి ముందులో, దక్షిణ బదరి క్షేత్రం అంటారు. మేల్కోటకి ఆ పేరు. అలాగే ద్వారక అని మీరు విన్నారు కదా, ఆ ద్వారక ఎక్కడ ఉంది అంటే మొన్ననే వెళ్ళొచ్చిన వాళ్ళు వచ్చారు గోపాలకృష్ణమాచార్య వారి స్వామి వారి గోష్ఠికి ఈ బృందావనము ద్వారక బాగా అలవాటైనటువంటి చోట్లు. భాగవతం అంటే ఆయనకి అంత ఇష్టం కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రాలలో ఎన్నో మంచి కార్యాలని చేశారు. అది ద్వారక. ఉత్తర ద్వారక మనకి తెలుసు. అలాగే దక్షిణ ద్వారక అని ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఒకటి ఉంది. తెలుసా ఎవరికైనా? పెట్టగలరా ఎవరైనా? ఆ దక్షిణ ద్వారక అని దేన్ని అంటారు? కృష్ణుడు ఉండాలి కదా అక్కడ. ఉన్న ప్రాంతాన్నే దక్షిణ ద్వారక అని ప్రసిద్ధి పొందినది. యామునులు నాథమునులు అవతరించినటువంటి రాజమన్నార్ గుడి అని ప్రసిద్ధమైనటువంటి ఆ ప్రదేశాన్ని, ఆ క్షేత్రాన్ని దక్షిణ ద్వారక అని ప్రసిద్ధి పొందింది. ఆ దానికి ఉత్తర ద్వారక మనకి తెలుసు, దక్షిణ ద్వారక అంటారు దాన్ని. రాజమన్నార్ గుడి అని అంటారు. అక్కడే దగ్గరలో ఇంకో విశిష్టమైనటువంటి ప్రాంతం కూడా ఉంది, తంజావూర్ అని. అక్కడి నుంచి మనం వెళితే చాలా మేము వెళ్ళి సేవించాం అక్కడ. అది వీరనారాయణపురం అని అంటారు, రాజమన్నార్ గుడి అంటారు, మన్నార్ గుడి అని అంటారు. అక్కడ పెరుమాళ్ళని సేవించిన వాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి అక్కడ పెరుమాళ్ళు ఎలా వేంచేసి ఉంటారు, ఆ పెరుమాళ్ళ చేతిలో ఏముంటుంది అంటే ఇదిగో ఈ కోల ఉంటుంది. సూత్ర స్తోత్రయోర్ధ్వా అన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి రాజమన్నార స్వామి శ్రీహస్తంలో ఇలాగా చక్కగా తల కొసలు ఇలా చుట్టూ తిరిగినటువంటి ఆ కోలని ధరించి ఉంటాడు. సెంగోల్ అంటారు దాన్ని. అది మనకి కోల పట్టుకుని ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అర్చారూపంగా మనం భావించేటటువంటి స్థలంగా గుర్తుపెట్టుకుందాం. మామూలు విభవ రూపంలో మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అర్చారూపంలో కూడా ఆయన కోల పట్టుకుని ఉండేటటువంటి సన్నివేశం ఇక్కడ మనకి తెలుస్తుంది. అలాగే శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటటువంటి పెరుమాళ్ళ దగ్గర కూడా మనకి అలాంటి అంటే కిందని ఉండే ఉత్సవమూర్తిలో కూడా మనకి అదే దర్శనం కనిపిస్తూ ఉంటుంది. కోల చేతిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనేది కూడా మనం జ్ఞాపకం పెట్టుకుంటూ తర్వాతి శ్లోకాన్ని కూడా చెప్పేసుకుందాం. ఎక్కువసేపు చెప్పను, ఇవాళ కూడా 2 శ్లోకాలు మనకి పూర్తయిపోతాయి. 47వ శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను, వినండి. సర్వజ్ఞాః సముచిత శక్తయః సదైవ త్వత్సేవా నియమజుషః త్వదేక భోగాః హేతీనాం అధిపతయః సదా కిమేతాన్ శోభార్థం వరద బిభర్షి హర్షతో వా. ఇది కూడా ఆశ్చర్యమే, అన్నింటికీ సందేహమే, అన్నింటికీ ప్రశ్నే. ఇక్కడ కూరత్తాళ్వానికి ఇదొక సహజమైనటువంటి లక్షణమో ఏమో తెలియదు. స్వామిని చూసేసరికి సహజ సిద్ధంగా ఉండేటటువంటి ఆ స్థితి ఆయనలో ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలని తొట్టేటట్లుగా చేస్తోంది. లోపల పెట్టుకోలేక ఆ ప్రశ్నలని బయటికి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా స్వామి పాణి వైభవాన్నే చెప్తున్నారు. స్వామి చేతులకు ఉండేటటువంటి గొప్పతనాన్నే చెప్తున్నారు. ఇంతవరకు చేతులకు ఉండేటటువంటి అరుణిమని చెప్పారు, అది సౌకుమార్య సూచకంగా ఉంది అని చెప్పారు. కానీ చేసే పని రక్షణ అని మనకి అర్థమయ్యేటట్లుగా చేశాడు. అర్జునుడు ఇవాళ విజయాన్ని పొందాడు అంటే కారణం పార్థ సారథిగా ఉండడమే. ఈయన కృష్ణుడు సారథిగా ఉన్నాడు కనుక అర్జునుడు బతికిపోయాడు, లేకపోతే ఆయన కూడా ఎప్పుడో ఆ ఓటమిని అంగీకరించవలసి వచ్చింది. కనుక భగవంతుడు సదా మనని రక్షిస్తూ ఉంటాడు, అయినా వసి వాడకుండా ఉంటాడు అనేదాన్ని వెనుకటి ఉదాహరణలలో మనం తీసుకోవాలి. ఇప్పుడు అలా ఆయన మనకి రక్షకుడై ఉంటాడు అంటే ఆయన చేతిలో రక్షించేటటువంటి పరికరాలు ఉండాలి కదా, అంటే ఉంటాయి. ఏమిటవి అంటే ఆయుధాలు. ఆ ఆయుధాలని ఆయన సదా చేతులలో ధరిస్తూ ఉంటాడు. ఎందుకు ధరిస్తూ ఉంటాడు? ధరించవలసినటువంటి అవసరం ఉండి ధరిస్తున్నాడా, లేక మరేదైనా కారణం చేత ధరిస్తున్నాడా అనేదాన్ని ఈ శ్లోకంలో వ్యక్తం చేస్తున్నారు. అలాంటి భావాన్ని ఇందులో క్రియాపదం బిభర్షి అనేది క్రియాపదం. ఇంతకు ముందు మనకి బిభర్షి అనే క్రియాపదం వచ్చింది ఒక శ్లోకంలో. ఎక్కడ
అంటే ఉద్ధరత్యుపరి అనేటటువంటి శ్లోకంలో ఆయన లలాట ఫలకం మీద ఊర్ధ్వపుండ్రాన్ని ధరిస్తున్నాడు అనేటటువంటి చోట బిభర్షి అనేటటువంటి క్రియాపదాన్ని ప్రయోగించారు. ఆ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. భరిస్తున్నావు అని అర్థం, అంటే ధరిస్తున్నాడు అని అర్థం. స్వామి చేతులలో ఏం ధరిస్తాడు అనంటే అది ఆయుధాలని ధరిస్తాడు. ఆ ఆయుధాలు అనడానికి ఇందులో వరద అనేది మామూలుగా సంబోధన, బిభర్షి అనేది క్రియాపదం. ఆ భరించటానికి కారణం శోభార్థం హర్షతో వా అని రెండు కారణాలని ప్రతిపాదన చేస్తున్నారు. అందం కోసమా లేక ఆనందం కోసమా అని అడుగుతున్నారు. మామూలు మన తెలుగు పదాలే సంస్కృతంలోకి మారుతున్నాయి. అందమే ఆనందం అని బాగా వాడుక ఉంటుంది చూసారా. అందం ఆనందం. స్వామి ఆయుధాలని ధరించాడు. ఆయుధాలు ఆభరణాలు లాంటివే స్వామికి. ఆభరణాలు ఎలా ధరిస్తాడో ఆయుధాలు కూడా అలాగే ధరించి ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూరత్తాళ్వాని అడుగుతున్నారు, ఎందుకు ధరిస్తున్నావు అంటే అవసరం ఉంది కదండి, నేను చెప్పినప్పుడు నాకు కావలసినప్పుడు వాటిని నేను ప్రయోగించుకోవాలి కదా అనడానికి అవకాశం లేదు. నువ్వు ధరించడానికి రెండే కారణాలు ఉండాలి. ఒకటి ఆనందం, రెండవది అందం. శోభార్థం, శోభ అంటే అందం కోసమా అని అడుగుతున్నారు. శోభార్థం వా హర్షతో వా అని వికల్పం చేస్తున్నారు. శోభ కోసమా అందం కోసమా లేక ఆనందంతోనా అని ప్రశ్న అన్నమాట. ఆనందము అందము కాకుండా ఇంకేం రీజన్స్ ఉండడానికి నాకైతే కనపడటం లేదు. ఎంచేత అంటే ఆ ఆయుధాలన్నీ, ఆయుధాలు అనడానికి హేతీనాం అధిపతయః అనే పదం ఉంది చూసారా. హేతీనాం అధిపతయః. హేతి అంటే అక్కడ ఆయుధ సామాన్యంగా తీసుకుందాం. చక్రము అని అనుకున్న ఆయుధాలు 5 ఆయుధాలే కాదు, ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయి ఆయన చేతిలో. కానీ ఆ ఆయుధాలన్నింటికీ కూడా ప్రాముఖ్యాన్ని ఇస్తూ వాటికి అధికారంగా, వాటి సూచకాలుగా పంచ ఆయుధాలు ప్రసిద్ధంగా ఆయన చేతులతో ధరిస్తూ ఉంటాడు. హేతీనాం అధిపతయః. హేతులు అంటే శంఖ చక్ర గదాది ఆయుధాలని, అంటే ఆయుధాలలో ప్రధానమైనటువంటి ఆయుధాలని నువ్వు సదా బిభర్షి ఎప్పుడూ ధరిస్తూ దిగుతున్నావు. కిం ఏతాన్ వీటిని నువ్వు శోభార్థం కిం బిభర్షి హర్షతో వా బిభర్షి అని ప్రశ్న వేస్తున్నారు. అయితే ఎందుకు నేను అవసరానికి ఎందుకు ధరించకూడదు అని అంటే దానికి కారణాలని చెప్తున్నారు. స్వామి చేతిలో ఉండేటటువంటి ఆయుధాలు అచేతనాలు కాదు. మనం పట్టుకుంటే మనం అవి వస్తువులు అంటాం, అచేతనాలు అని అనుకుంటాం. కానీ స్వామి దగ్గర ఉండేటటువంటి సమస్తము కూడా చైతన్యవంతమైనదే. సృగ్వస్త్రాభరణైర్యుక్తం అన్న చోట మనకి అవి చైతన్యవంతములు అని చెప్తారు. రేపు ఆ శ్లోకం మీకు చదువుతానులేండి, ఇప్పుడు సమయం లేదు. కానీ సృగ్వస్త్రాభరణైర్యుక్తం చిన్మయై స్వప్రకాశైశ్చ గజత్రయం చెప్పుకున్నప్పుడు మనం దీన్ని చాలా వివరంగా చెప్పుకున్నాం. ఆయన వస్త్రాలు, ఆయన ఆభరణాలు, ఆయన ఆయుధాలు, ఆయన మాలికలు ఇవన్నీ కేవలం అచేతనమైనటువంటి వస్తుజాతం కాదు, అవి చిన్మయములు, చైతన్యవంతములు, జ్ఞానము కలిగినవి అని మనకి చెప్తున్నారు. అంటే కనిపిస్తున్న ఆయుధం, ఆ ఆయుధాన్ని ప్రయోగించేటటువంటి ఆ పురుషుడు లోపల ఉంటాడు, ఆ చిత్తత్వం అందులో ఉంటుంది అన్నమాట. అంచేత మనం వస్తుజాతంగా తీసుకోకూడదు, చైతన్య సముదాయంగానే తీసుకోవాలి. ఇప్పుడు అలాగే ఆయుధాలు చైతన్యము కలిగినవి, చైతన్యం కలిగినవి కనుక అవి స్వామి పట్ల విధేయంగా ఉండాలి, లేదా స్వామి పట్ల వ్యతిరేకంగా ఉండేటటువంటి అవకాశం ఉండవచ్చు. అలా వ్యతిరేకించటానికి అవకాశం లేకుండా, మరొకరి దగ్గరికి చేరడానికి తగినటువంటి అవకాశం లేకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు అని అనుకోవడానికి ఏ మాత్రమో ఇక్కడ స్థితి ఉండదు. కారణం ఏమిటి అంటే సర్వజ్ఞా అని ప్రారంభిస్తున్నారు శ్లోకాన్ని. చూడండి, హేతీనాం అధిపతయః అంటే ఆయుధాలు ప్రధానమైనటువంటి ఆయుధములు అని అనుకుంటే వాటికి విశేషణాలని చెప్తున్నారు. సర్వజ్ఞా అన్నీ తెలిసినవి
అంటే జ్ఞానము కలిగినవి. భగవంతుడికి నిజానికి ఏమీ అక్కర్లేదు. జితంతా స్తోత్రంలో మనం ఒక శ్లోకాన్ని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం కదా, నతే రూపం నాకార నాయుధాని నాస్పదం. ఇవేమి నీకు అవసరం లేదు, కానీ ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే భక్తానాం, భక్తుల కొరకు అని అక్కడ ఆ శ్లోకంలో చెప్పుకుంటాం. అంచేత స్వామికి ఆయుధాలు అవసరం లేదు. అయితే స్వామిని ఆయుధాలు చేరి ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే స్వామికి ఉపయోగపడడం కోసం ఉన్నాయి. ఆ ఉపయోగపడడం కూడా ఎలాగా అంటే సర్వజ్ఞా, సహజమైనటువంటి జ్ఞానం కలిగిన. భగవంతుడు ఎలాగైతే సర్వజ్ఞుడో, భగవంతునికి చెందినటువంటి ఈ సమస్తము కూడా ఇవి కూడా సర్వజ్ఞములే, అన్నీ తెలిసినవే. భగవంతుడికి తెలియనిదంటూ ఏది ఎలా ఉండదో, తనలాగే మిగిలిన వారిని నిత్యసూరుల్ని కూడా చేస్తాడు కాబట్టి ఆయన అవి సర్వజ్ఞములు. వాటికి తెలుసు ఎవరిని సంహరించాలి, ఎప్పుడు సంహరించాలి, ఎలా సంహరించాలి, భగవంతుడి మనస్సులో ఉండేటటువంటి అభిప్రాయం ఏమిటి, ఇది వాటికి తెలుసు. భగవంతుడు చెప్తే కాని తెలుసుకోనట్లుగా ఉండరు. ఇప్పటి పని మనుషులు కారు, అప్పటి పని మనుషులు వాళ్ళు. ఇంతకు ముందు పని వాళ్ళు ఎలా ఉండేవారు అనంటే మనం చెప్పక్కర్లేకుండానే వాళ్ళ ఆ పని పూర్తి చేస్తూ ఉండేవారు. ఇప్పటి పని మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళకని నిర్ణీతమైనటువంటి పని కూడా 10 సార్లు చెప్పినా తెలియనట్టు నటిస్తూ ఆ పనిని వాళ్ళు స్కిప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సేవ చేసేటటువంటి ఈ సేవకులు సర్వజ్ఞా, అమ్మగారు నాకు తెలియదా అని ఇంతకు ముందు వాళ్ళు ఎంత ప్రేమగా సేవే చేసేవారు, కానీ ప్రేమగా సేవ చేసేవారు అనమాట. ఈ ఆయుధములు స్వామి చేతిలో ఉండేటటువంటి ఆయుధములు తెలుసు. స్వామి నోరు విప్పి చెప్పక్కర్లేదు, అవే తెలుసుకుని ఆ పనిని చేస్తాయి. ఇంకా చెయ్యగలిగిన సమర్థత ఉందా అంటే సముచిత శక్తయ, అంత ఆ పని నిర్వర్తించడానికి తగినటువంటి శక్తి కలిగినవి అయినాయి. జ్ఞానము ఉంది వాటికి, శక్తి ఉంది వాటికి. ఎవరి మీద ప్రయోగింపబడితే వారిని అంతం చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగినవి, జ్ఞానశక్తులు కలిగినవి. అంచేత భగవంతుడు వాటిని పిలిచి నువ్వు ఈ పని చెయ్యి, వీళ్ళ మీదకి వెళ్ళు, వాళ్ళని వధించు అని ఆయన చెప్పకుండానే ఆ పని జరిగిపోతుంది. అంచేత వాటిని ఎప్పుడూ ఆయన పక్కన పెట్టుకుని ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాటి మానాన్ని అవి ఉండొచ్చు, ఈయన మానాన్ని ఈయన ఉండొచ్చు. భగవంతుడి మనసులో ఏదైనా కదిలితే వాటికి తెలిసిపోతుంది, అవి ఆ పని చేసేసుకోవచ్చు. అందుకని పిలిస్తే పలికేటట్లుగా ఉండాలి అని చేతిలో పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఇక సర్వశక్తి అనే నిజమే, అవికి వాటికంత శక్తి ఉంది కదండి. అందుకే ఇప్పుడు డిమాండ్ ఎక్కువైపోతుంది. చూడండి, మొన్న ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి కొన్ని ప్రాంతీయమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి వాళ్ళని కలుపుకోవాలి అంటే వాళ్ళకి అనుగుణంగా వీళ్ళు కొన్ని వాగ్దానాలు చెయ్యాలి. ఒకవేళ వాళ్ళకి అనుగుణంగా వీళ్ళు చేయలేదనుకోండి, వాళ్ళు ఈ పార్టీని వదిలేసి మరొక పార్టీ వైపు వెళ్ళిపోవలసినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే వీళ్ళ అవసరం ఎదుటి వాళ్లకు ఉంటుంది కనుక. అలాగే ఈ ఆయుధాలు కూడా ఎప్పుడైనా స్వామిని విడిచిపెట్టేసి స్వతంత్రించి దూరం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుందేమో, ముందుగా వాళ్ళని వలలో వేసుకోవాలి, నా దగ్గరే పెట్టుకోవాలి అని అభద్రతా భావంతో పెట్టుకున్నాడా అని ఒక సందేహం వస్తే, అయ్యో ఆయన దగ్గర నుంచి వాళ్ళు వదలడమేమి, వాళ్లే పట్టుకొని వేళ్లాడతారు. ఎప్పుడు వాళ్లే స్వామిని తప్ప మరొకటి కోరుకునేటటువంటి వారు కాదు. త్వత్సేవా నియమజుషః, త్వత్ నీ యొక్క సేవా నియమజుషః, సేవా నియమమును తెలిసి ఆ సేవని ఇష్టంగా చేసేటటువంటి వారు, అంటే పద్ధతిగా కర్తవ్యాన్ని నిర్వహించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. పద్ధతి తప్పరు. ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట చెప్పేటటువంటి స్వభావం వాళ్ళకి లేదు. త్వత్సేవా నియమ జుషః, నీ సేవ యందు పాటించవలసినటువంటి ఆ నియమాలని ఎరిగి సేవించేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. నిజమేనండి, మరేం చేస్తాం, పొట్ట పోసుకోవాలంటే ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం చెయ్యాలి అంటే ఉద్యోగ నియమాలని పాటించాలి. అందుకని పాటిస్తున్నారు అని అనుకుంటారా? కాదు.
త్వదేక భోగా. ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళలేకుండా అదే ఇష్టంగా భావించేటటువంటి స్థితి ఎలా ఉంటుందో వాళ్ళు నువ్వే తమకి భోగంగా కలిగినటువంటి వారు. నీ సేవ తప్ప మరొకటి వాళ్ళకి భోగ్యము కాదు. మనకు ఆకారత్రయంలో చెప్పబడేటటువంటి లక్షణం. త్వదేక భోగా. నీ సేవ చెయ్యడం తప్ప మరొక భోగ్యత వారికి ఉండనే ఉండదు. అంచేత వాళ్ళు నిన్ను వదిలి ఎక్కడ వెళతారు? వెళ్ళేటటువంటి అవకాశమే లేదు. అన్నీ తెలిసిన వాళ్ళు చెప్పక్కర్లేదు, అన్నీ సాధించుకున్న వాళ్ళు నేర్పక్కర్లేదు, ఇంకా పద్ధతి పాటిస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు దూరం అయిపోతారన్న బెంగలేదు. ఒకవేళ పరిస్థితులు వచ్చినా వాళ్ళు అది ఇష్టపడే వాళ్ళు కాదు, నీ సేవనే కోరుకునేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. దీన్ని బట్టి ఆలోచిస్తే నీకు వాళ్ళు దగ్గరగా ఉండి ఎప్పుడూ నువ్వు వాళ్ళని చేతిలో పట్టుకుని ఉండవలసినటువంటి అవసరం లేనే లేదు. మరెందుకు పట్టుకుంటున్నాడు ఆయన? ఇది ఆలోచిస్తే నిజానికి మనం చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటే కొంచెం సేపటికి ఆ హ్యాండ్ బ్యాగే బరువైపోయి ఎక్కువ ప్రయాణం చేసినా ఎక్కువసేపు పట్టుకున్నా ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా బరువైపోతుంది. పెద్ద సామాన్లు మొయ్యక్కర్లేదు. ఏదైనా ఒక వస్తువు కాసేపు పట్టుకుని ఉండండి అని అన్నారే అనుకోండి, రిసెప్షన్ నువ్వు నిలబడ్డావు, అక్కడ చేతిలో ఒక ట్రే ఇచ్చారు, అందులో ఏవో పూలు పెట్టి ట్రే ఇచ్చారు, సరదాగా ఓ అరగంట పట్టుకుంటావు. అదే ఒక గంట అయింది, అయ్యేసరికి ఎవరైనా ఈ ట్రే అందుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటావా లేదా? ఒక వస్తువుని సదా ధరించి ఉండడం అనేది శరీరంలో భాగమైతే తప్ప శరీరం మీద పెట్టుకున్నటువంటి వస్తువుని సదా ధరించి ఉండడం కష్టం. కనీసం మన కళ్ళజోడే తీసుకోండి, ఆ కళ్ళజోడు రోజంతా పెట్టుకున్నా కాసేపు తీసి పక్కన పెడితే కానీ మళ్ళీ ఆ కళ్ళజోడుని మనం పెట్టుకోలేకపోతున్నాం కదా. అలాంటిది ఆయన అంతంత పెద్ద పెద్ద ఆయుధాలని చేతులతో పట్టుకొని ఉన్నాడు అంటే దానికి ఏదో కారణం ఉండాలి కదా, ఏదో ఒక ప్రత్యేకత ఉంటే తప్ప పట్టుకోవడం. మన కోసం ఎంత కష్టపడుతున్నాడు ఆయన పాపం, ఎంత చేతులు నొప్పెడతాయో. మరి వాళ్ళు వదలకుండా ఉంటారా అని అంటే సదా పంచాయుధీం బిభ్రతు. శ్రీరంగ రాజస్తవంలో మనం అనుసంధానం చేస్తున్న పాతు ప్రణత రక్షాయ అని అంటారు కదా. అలా ఆయన పట్టుకోవడానికి కారణం సదా బిభర్షి. ఎందుకయ్యా అని అంటే మొదటి రీజన్ చెప్తున్నారు, శోభార్థం, అందం కోసం. అంటే స్వామికి అందమా అంటే శంఖం చక్రం లేకపోతే స్వామి బోసిపోతున్నాడని, అలా ఉంటేనే ఆయన అందంగా కనపడుతున్నాడని ఆ ఆయుధాలని ధరిస్తున్నాడు అని అనుకుంటే అందం కోసం అనేది ఆ ఆభరణాలలాగే ఆయుధాలు కూడా కనుక శోభాధిక్యం కోసం అని ఒక అర్థం చెప్తే, చిచి అలా కాదు, అంతకంటే కూడా అందం ఎలా ఉంటుందిట అని అంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే దాని అందం అందరికీ తెలుస్తుంది. అలా కాకుండా స్థానం మారిందనుకోండి దాని అందం తెలిసేటటువంటి అవకాశం లేదు. మంచి వజ్రాల హారం లాకర్లో ఉంటే ఏమందం కనుక ఆ వజ్రాల హారం అందమైనటువంటి వ్యక్తి మెడలో ఉంటే అప్పుడు దాని అందం మంచిగా ప్రకాశిస్తుంది. ఎన్నో రకాలైనటువంటి నగలు మనం ఒంటి మీద పెట్టుకుంటే కదా, లేదా పరమాత్మకి అలంకరిస్తే కదా వాటి అందం పెరుగుతుంది. అంచేత ఆ వస్తువుకి అందం కలగాలి అంటే స్వామి వాటిని చేతులతో ధరించాలి అని మనం చెప్పుకోవాలి. అందుకని శోభార్థం అనంటే ఆ ఆయుధాలకి అందాన్ని పెంచడం కోసం నువ్వు నీ చేతులతో వాటిని ధరిస్తున్నావా అని. తనకి శోభ కాదు, ఆయుధాలకి శోభ కోసం. ఎక్కడో మన ఆయుధాలు మూలను పెట్టేసామనుకోండి, దసరా పూజ నాడు మాత్రమే రాజుల ఇళ్లల్లో ఆ ఆయుధ పూజ అని చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడో పెట్టిన, ఇప్పుడు ఆయుధాలు అవసరం లేదు కాబట్టి అయినా వాటిని తీసి పూజించి మళ్ళీ లోపల పెట్టేస్తూ ఉంటారు. స్వామి అలాగా ఎప్పుడో ఏడాదికి ఒకసారి కాదు, ఎప్పుడూ ఆయన చేతులతోటే ధరిస్తూ ఉంటాడు. అది అందం కోసమా అంటే నాకేం కాదు పాపం, అవి చిన్నపోతాయి, నా చేతుల్లో ఉంటే వాటి అందం ఇంకా పెరుగుతుందని బహుశా ధరిస్తూ ఉన్నావేమో అని ఒక కారణం చెప్తున్నారు. ఇంకొకటి హర్షతో ఆనందంతో ధరిస్తున్నాడట. ఆనందం దేనికి అంటే నమ్మిన బంట్లు ఇవి అని. ఒక నాయకుడికి నమ్మకంగా అనుసరించేటటువంటి ఒక పిఏ లాంటి వాడు అనుకుంటున్నాం. పిఏలు ఇప్పుడు ఎంతవరకు నమ్మకస్తులు
అవస్థలో మనం చెప్పలేం. కానీ ఆ పర్సనల్ సెక్రటరీస్ మరొకరు ఆ వ్యక్తి ఎక్కడ ఉంటే వాళ్ళని వెంటబెట్టుకునే వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఆ అధికారే ఆ వ్యక్తిని వదలకుండా తన వెంట తిప్పుకుంటూ ఉంటున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు అంటే ఇగో అధికారి అక్కడ ఉంటున్నాడు అని మనం గుర్తించవచ్చు. అలాగే ఈ ఆయుధాలకి తన పట్ల ఉండేటటువంటి ఆ సేవా నిరతికి మెచ్చి స్వామి ఆనందంతో వాటిని వదలకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు, తన చేతులతోటే ధరిస్తున్నాడా అని అనిపిస్తోంది అంటున్నారు. నువ్వు వాటిని సదా ధరించటానికి కాసేపు కూడా పక్కన పెట్టకుండా శంఖచక్రాలతోటి ఆ గదాది ఆయుధాలతోటి నీ చేతులు ప్రకాశిస్తూ ఉండడానికి కారణం అది హర్షతో వా, ఆనందంతోనా స్వామి అని అడుగుతున్నారు. వాటి పట్ల నీకుండేటటువంటి ప్రీతిని ప్రకటిస్తూ ధరిస్తున్నావా, లేక వాటికి నీ చేతులలో ఉంటే శోభ అతిశయిస్తుందని వాటిని నువ్వు ధరిస్తున్నావా? నీ ఆయుధాలని నువ్వు అందం కోసమా లేక ఆనందంతోనా సదా బిభర్షి, ఎప్పుడూ వాటిని నువ్వు ధరిస్తున్నావు అని అంటున్నారు. ఇందులో అంటే స్వామి శ్రీహస్తాలలో ఆయుధాలు కనిపిస్తున్నాయి. ఆ ఆయుధాలతో కూడినటువంటి స్వామి శ్రీహస్తాల వైభవాన్ని విశేషంగా చమత్కారంగా ఈ శ్లోకంలో కూరత్తాళ్వాన్ ప్రకటిస్తున్నారు. ఆ స్వామికి ఆయుధాల పట్ల ఉండేటటువంటి ప్రీతిని ఈ రకంగా మనకి తెలియచేస్తున్నారు. అవసరం లేకపోయినా భక్తుల కోసం ఆయన ఆయుధాలని ధరిస్తాడు అని, ఆ ఆయుధాలని ధరించడం కూడా ఆయనకేమీ భారం కాదు, అంతా లీలగానే ఆయుధాలని ధరిస్తాడు అని మనకు చెప్తున్నారు. ఆయుధాలు అచేతనములు కాదు, అవి చిన్మయములు అనే విషయాన్ని మాత్రం ఇప్పుడు మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకుంటూ ఈ రెండు శ్లోకాలని మనం ఉపదేశాత్మకంగా ముందు తెలుసుకుందాం.